24 న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక 5వ రోజు సమ్మెకి అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చాలంటూ వారికి 3 పార్టీలు మద్దతునిచ్చాయి. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు కూడా అంగన్వాడీలకు మద్దతుగా నిలిచారు. టీడీపీ, జనసేన పార్టీలు మాట్లాడుతూ మీరు చేసే న్యాయ పోరాటానికి మేము మీకు అండగా ఉంటామని అంగన్వాడీలకు భరోసా ఇచ్చారు. మీకు న్యాయం జరగకపోతే మీరు చేసే ఎలాంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అంగన్వాడీల నిరవధిక సమ్మెకు పార్టీలకు అతీతంగా వారికి న్యాయం జరిగేలా మద్దతు తెలుపుతున్నామని వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు వరసాల ప్రసాద్ అన్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గునిపే భరత్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా రేపు పొద్దున్న ఎల్లుండో ఆ రకంగా ఇప్పుడు మాట్లాడతారు చూడండి. వైఎస్ఆర్ అంగన్వాడీ వర్కర్స్ మరి వారి సిబ్బంది అంతా కూడా గత 5 రోజులుగా 5వ రోజుగా మరి దీక్షలు చేపట్టారు రాష్ట్రం అంతా. కనుక వారికి కూడా నేను పెద్దవాడికి ఇక్కడ నాకంటే ఈ నాయకులందరూ కూడా చిన్నవాళ్ళు వయసుకి, కాబట్టి నా ఆశీస్సులు వీరికి కూడా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ సమస్యని కనుక్కొని వచ్చేటటువంటి సూర్యచంద్ర తమ్ముడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది మేమైతే మా సూర్యచంద్ర గారు మేమంటే నాకంటే చిన్నవాడే, మేము ఎప్పుడు మేము రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయాలి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సరి చేయాలి, మంచి పేరు కోసం సేవ కోసం వచ్చినటువంటి వాళ్ళు మాకు అతేరా. ఇప్పుడు రాజకీయాలు ఎలాగున్నాయో వాళ్ళ మనుషులు ఎలా ఉన్నారో మీ అందరికీ తెలుసు. వాళ్ళతో దయచేసి మమ్మల్ని పోల్చొద్దు, మా దారి వేరు, మా సిద్ధాంతాలే వేరు అని చెప్పి సూర్యచంద్ర గారికి నేను భరోసా ఇస్తూ, అలాగే తెలుగుదేశం తమ్ముళ్ళు నిజంగా మన గోకవరం గ్రామం చాలా మెచ్చుకోదగ్గ గ్రామం. ఆ ఎలక్షన్లో తప్ప తర్వాత అన్ని పార్టీలు వారు అందరం కూడా అన్నదమ్ములు మేనల్లుళ్ళు అందరూ కలిసిమెలిసే ఉంటాం తప్ప ఎక్కడ విరోధాలు ఉండవు. కాబట్టి విరోధాలు లేవు కాబట్టి మేము విరోధంలో ఎవరూ లేము, అందరం కలిసే అంగన్వాడీ వాళ్ళకు మద్దతు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులందరికీ కూడా ఆ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాల పేద మహిళలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుచేత ఏది గత్యంతరం లేదు, ఏదో కొద్ది గొప్ప చదువుకున్నారు, ఏ ఉద్యోగాలు లేవు, కనీసం ఎవరో ముందుకు రాకపోతే మేమున్నాం ఈ వ్యవస్థను నడపడానికి, మేమున్నాం ఈ వ్యవస్థను చక్కదిద్దడానికి అని చెప్పి ఆ రోజుల్లో ముందుకొచ్చి ఈ రోజుల వరకు కూడా సేవలు అందిస్తున్నటువంటి ఈ మహిళలకు న్యాయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను. ఈ దీక్ష చేపట్టి నేటికి 5వ రోజు కావస్తుంది. మరి మొదటి రోజే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి జగ్గంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ జ్యోతి నెహ్రూ గారు ఆదేశాల మేరకు మరి ఆ రోజు మేము వచ్చి మొదటిగా సంఘీభావం చెప్పడం జరిగింది వీరికి. అలాగే నిన్న కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వచ్చి కూడా సంఘీభావం చెప్పడం జరిగింది. మరి ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మరొకసారి వీరికి సంఘీభావం తెలుపడానికి వచ్చినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం, మండల, గ్రామ నాయకులకు, కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, గ్రాట్యుటీని ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ వర్కర్స్ కి అందరికి కూడా పక్క రాష్ట్రాల కంటే గెలిచిన వెంటనే ఎక్కువ వేతనం ఇచ్చి
అక్క చెల్లెమ్మలందరినీ కూడా ఆదుకుంటాను, అంగన్వాడీల్ని బలోపేతం చేస్తానని చెప్పేసి నాడు మాయ మాటలు చెప్పి నమ్మబలికి గద్దెనెక్కి నేడు అంగన్వాడీలు నోట్లో మట్టి కొట్టిన దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. సుమారు 1,20,000 మంది అంగన్వాడీ వర్కర్స్ గారు అంగన్వాడీ వర్కర్స్ కి అందరికి కూడా పక్క రాష్ట్రాల కంటే గెలిచిన వెంటనే ఎక్కువ వేతనం ఇచ్చి అక్క చెల్లెమ్మలందరినీ కూడా ఆదుకుంటాను, అంగన్వాడీల్ని బలోపేతం చేస్తానని చెప్పేసి నాడు మాయ మాటలు చెప్పి నమ్మబలికి గద్దెనెక్కి నేడు అంగన్వాడీలు నోట్లో మట్టి కొట్టిన దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. సుమారు 1,20,000 మంది అంగన్వాడీ వర్కర్స్ గత వారం రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మె చేస్తున్నా సరే ఈ గుడ్డి ప్రభుత్వానికి కనీసం కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించిన దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న ఈ సమ్మె వల్ల అనేక సమస్యలు రాబోతా ఉంటాయి రాబోయే రోజుల్లో. ఎందుకంటే మరి మాతా శిశు మరణాలు లేకుండా చేసేది, తల్లి బిడ్డ మరణాలు లేకుండా చేసేది, బాల్య వివాహాలు లేకుండా చేసేది సమాజంలో కీలక పాత్ర అంగన్వాడీ వర్కర్స్. అటువంటి అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన కోరికలు మరి పరిష్కరించకుండా వారిపై మరి బలవంతంగా మరి దౌర్జన్యం చేసి అంగన్వాడీ సెంటర్లు తెలిపించి వాళ్ళని అవమానపరిచే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆక్షేపణీయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అంత కష్టపడే అంగన్వాడీ వర్కర్స్ కి అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని అణగదొక్కాలనుకోవడం అనేది చాలా దయనీయమైన దారుణమైన పరిస్థితి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి చాలా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా అంగన్వాడీ వర్కర్స్ కి న్యాయంగా వాళ్ళు అడిగే జీతం 26,000 రూపాయలు ఇవ్వాలి. అదే రకంగా రిటైర్మెంట్ కి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అంతేకాకుండా రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఎంత జీతం ఇస్తున్నారో అందులో సగభాగం పెన్షన్ గా ఇప్పించాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ న్యాయమైన కోరికలు డిమాండ్ చేయడం చాలా ధర్మం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ వారి పోరాటానికి జనసేన తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీకున్నది 100 రోజులు. ఈ 100 రోజుల్లోని కూడా ఈ అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన సమస్యలు పరిష్కరించి తక్షణం మరి మేము మాట నిలబెట్టుకున్నాం అని చెప్పేసి చెప్పాలి. మాట తిప్పం మడమ తిప్పం అని చెప్పేసి మాటలు చెప్పడం కాదు, కబుర్లు చెప్పడం కాదు, తక్షణం సమస్య పరిష్కరించి అంగన్వాడీ వర్కర్స్ కి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే రాబోయే రోజుల్లో 100 రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరి న్యాయమైన కోరికలు మేము తీర్చడం జరుగుద్ది జనసేన తెలుగుదేశం పార్టీ. ఈలోపు మీరు చేసినట్లయితే ఆ మంచి పేరు మీకే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి నేటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి జగ్గంపేట నియోజకవర్గం నుంచి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరి తరపున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చేసిన తప్పిదాలు సరిదిద్దుకోండి. ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. తక్షణం వీళ్ళందరికీ కూడా న్యాయమైన కోరికలు మీరు తీర్చాలని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి లేదు కాదు అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ ని హింసించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టి అంగన్వాడీ కేంద్రాలు తెరిపిస్తాం, వాళ్ళతో మాకు సంబంధం లేదు, వాళ్ళతో పని లేదని చెప్పేసి అంటే ఈ తెలుగుదేశం జనసేన పార్టీలతో పాటు ప్రజలందరూ కూడా రోడ్డెక్కుతారు అంగన్వాడీ వర్కర్స్ కి తోడుగా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గోకవరం మండలం గోకవరం గ్రామంలో మరి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో మరి దీక్షలో చేపట్టడం జరిగింది. మరి వారందరికీ 5వ రోజుని సంఘీభావం తెలపడం కోసమని చెప్పి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి వీళ్ళకి ఈరోజు మేమందరం మద్దతు తెలపడం కోసం రావడం జరిగింది. వారికి ఏ రకమైనటువంటి డిమాండ్లు నెరవేరుస్తారని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారో అవన్నీ ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగా ఇవ్వలేని పక్షంలో మరి ఆ అంగన్వాడీ టీచర్ల వెనకాల ఈ 2 పార్టీలు కలిపి పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏ రకమైన నిరసన తెలియపరిచినా ముందే ఉంటామని చెప్పేసి వాళ్ళ డిమాండ్లన్నీ నెరవేరే వరకు కూడా ఎట్టి పరిస్థితులను కూడా జనసేన తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టదని మేము ఇందు మూలంగా ఈ సభా వేదిక మీద మేము తెలియపరుస్తున్నాం.